మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా 400 నుంచి 500 పైన ఉన్న రేర్ కాయిన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ₹5 ₹10 కాయిన్లు తీసుకొస్తే వాటికి ఎలాంటి విలువ అనేది నేను కట్టలేను, మీరు కూడా బాధపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ విషయం ముందే చెబుతున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అన్న ₹5 ₹10 కాయిన్లకి విలువ కట్టండి అని అంటే నేనైతే కట్టను ఫ్రెండ్స్. ఓకే, ఏ కాయిన్ అయినా అమ్ముకుంటే మీకు 4 డబ్బులు రావాలి, అలాంటి కాయిన్స్ని తీసుకుని రండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్లో మీ అందరికీ కూడాను 9th ఏషియన్ గేమ్స్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ రావాలి. ఏ కాయిన్ ఏ ఇయర్లో తయారై ఏ మింట్ ద్వారా బయటకు వచ్చింది, ఆ కాయిన్కి మార్కెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది, యుఎన్సీ కండిషన్లో ఉంటే ఎలా, యుఎన్సీ కండిషన్ కాకుండా నాన్ యుఎన్సీ కండిషన్లో ఉంటే ఎలా, కాయిన్ అనేది అరిగిపోయినా లేదంటే దాని వాల్యూ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియో చాలా క్లారిటీగా చక్కగా చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, 9th ఏషియన్ గేమ్స్కి సంబంధించిన 3 కాయిన్స్ వచ్చేసి, మొదటి కాయిన్ మెటల్ వచ్చేసి అల్యూమినియంతో తయారు చేసిన 10 పైసా కాయిన్ గురించి ఫ్రెండ్స్. అలాగే రెండవ కాయిన్ చూసుకుంటే 25 పైసా కాపర్ నికెల్ మెటల్తో తయారు చేసిన 25 పైసల కాయిన్. అలాగే మూడవ కాయిన్ చూసుకుంటే ₹2 కాయిన్ కాపర్ నికెల్ మెటల్ ఫ్రెండ్స్, ఇది కూడా. అయితే ఫ్రెండ్స్, ఈ 3 కాయిన్స్ విలువ మార్కెట్లో ఎంత ఉంది ఏంటనేది చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను. ఓకే, అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ రంగు మారిని అని కానీ లేదంటే ఓల్డ్ అయిపోయి అని కానీ ఇలా కానీ వాష్ చేస్తే అలాంటి కాయిన్కి మార్కెట్లో ఎలాంటి వాల్యూ అనేది ఉండదు. ఓకే, అలాగే మీ దగ్గర ఉన్న నోట్లైనా కాయిన్స్ అయినా కానీ ఇలాంటి ఆల్బమ్స్లో పెట్టుకుంటే మీ కాయిన్స్ అయినా నోట్లైనా చాలా సురక్షితంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాము, లేట్ చేయొద్దు. ఓకే, ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ పెట్టకపోతే వెంటనే లైక్ కొట్టేయండి. మొదటి కాయిన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 10 పైసా 9th ఏషియన్ గేమ్స్ అల్యూమినియం కాయిన్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కాయిన్ 9th ఏషియన్ గేమ్స్. ఓకే, ఈ గుర్తుని 9th అని ఎందుకు అంటారంటే ఈ ఎక్స్ అనేది రోమన్ అంకిలో ఎక్స్ని 10గా పరిగణిస్తారు, ఈ ఐని 1గా పరిగణిస్తారు. ఎక్స్కి ముందు 1 ఉంటే ఇది 9 అవుతుంది, అందుకని 9th ఏషియన్ గేమ్స్ అని అంటారు. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1982లో ఈ కాయిన్ అనేది మింటింగ్ అవడం జరిగింది. ఓకే, మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్, సిల్వర్ కలర్లో ఉంటుంది, సిల్వర్ కాయిన్ అనుకోబాకండి. వెయిట్ వచ్చేసి 2.30 గ్రామ్స్, సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చేసి స్కలోప్డ్, అంటే మనకి ఇలా ఈ షేప్లో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఈ గుర్తులు గమనించండి. బొంబాయి గుర్తుకి డైమండ్ గుర్తుంటుంది, కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు, హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడాకి చుక్కుంటుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్, బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి మార్కెట్లో ₹40 ఉంది. ఓకే, కలకత్తాకి ₹40 ఉంది, హైదరాబాద్ మింట్కి ₹40 ఉంది, నోయిడాలో తయారవ్వలేదు ఈ కాయిన్లు అనేది. అయితే ఫ్రెండ్స్, ఈ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 1,70,00,000 ఈ కాయిన్ అయితే మింటింగ్ అయింది బొంబాయి మింట్ ద్వారా. కలకత్తా మింట్ ద్వారా చూడండి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 3,05,60,000 ఈ కాయిన్ అయితే మింటింగ్ అవడం జరిగింది. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో యూజ్డ్ కాయిన్ అయితే ₹5 నుంచి ₹10. ఓకే ఫ్రెండ్స్, రెండవ కాయిన్ 9th ఏషియన్ గేమ్స్ 25 పైసా. ఓకే, ఈ 25 పైసా ఫ్రెండ్స్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1982లో మింటింగ్ అవ్వడం జరిగింది. మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్, వెయిట్ వచ్చేసి 2.50 గ్రామ్స్, సైజ్ వచ్చేసి 19 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇది బొంబాయి మింట్, కలకత్తా మింట్, హైదరాబాద్ మింట్ ద్వారా అయితే తయారవడం జరిగింది, నోయిడా మింట్ ద్వారా అయితే మింటింగ్ అవ్వలేదు. అయితే ఫ్రెండ్స్, బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి ₹30 ఉంది, కలకత్తా మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి ₹50 ఉంది, హైదరాబాద్ మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్కి మార్కెట్ వాల్యూ ₹4,000 యుఎన్సీ కండిషన్లో ఉంటే ఉంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ మింట్కి స్టార్ గుర్తుంటుంది, ఏదైతే 1982 కింద స్టార్ గుర్తుండాలి. ఓకే, అలా స్టార్ గుర్తున్న కాయిన్కి ఈరోజు యుఎన్సీ కండిషన్లో ఉంటే మార్కెట్ వాల్యూ ₹4,000 ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ కాయిన్కి 4,000, వీటికి 50, వీటికి 50 అని చెప్పని అంటారా? చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 1,20,00,000 కాయిన్లు బొంబాయి మింట్ ద్వారా తయారవడం జరిగింది కాయిన్లు. ఓకే, అలాగే కలకత్తా చూసుకుంటే కలకత్తా కూడా సేమ్ 1,20,00,000 కాయిన్లు అనేది తయారవడం జరిగింది. ఇది చూడండి, హైదరాబాద్ మింటింగ్ చూడండి, 10, 100, 1000, 10,000, లక్ష, 3,30,000 మటుకి హైదరాబాద్ మింట్ ద్వారా తయారవడం జరిగింది. 1,20,00,000 కాయిన్లు ఎక్కడ, 3,30,000 కాయిన్లు ఎక్కడ? అందుకని చెప్పి ఎక్కడైతే ఏ మింటింగ్ ద్వారా అయితే కాయిన్లు తక్కువ తయారవుతాయో
ఆ మింటింగ్ ఉన్న కాయిన్లకి మార్కెట్ వాల్యూ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. ఓకే, మూడో కాయిన్ చూద్దాం ఫ్రెండ్స్ మూడో కాయిన్ చూసుకుంటే 9th ఏషియన్ గేమ్స్ 2 రూపీస్ కాయిన్ ఫ్రెండ్. ఓకే, ఈ కాయిన్ ఇయర్ మింటింగ్ చూసుకుంటే ఇది కూడా 1982లో మింటింగ్ అవడం అయితే జరిగింది. మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్, వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉండాలి, సైజ్ వచ్చేసి 28 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ బొంబాయి మింట్, కలకత్తా మింట్ ఈ 2 మింట్ల ద్వారా అయితేనే తయారవడం జరిగింది. హైదరాబాద్, నోయిడా మింట్ అయితే తయారవ్వలేదు. ఓకే, అయితే ఫ్రెండ్స్ బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో 30 రూపాయలు ఉంది. కలకత్తా ద్వారా తయారైన ఈ కాయిన్కి 80 రూపీస్ ఉంది. యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ రేట్లు ఫ్రెండ్స్. మార్కెట్ వాల్యూ ఈ కాయిన్ కండిషన్లో ఉంటే 10 నుంచి 15 రూపాయల మటుకి వాల్యూ అయితే ఉండటం జరిగింది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 3 మింట్ల ద్వారా తయారైన కాయిన్ని చాలా చక్కగా చూపించడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం కిందకు వస్తే ఫ్రెండ్స్ చూడండి, సేమ్ కాయిన్స్ అనేవి 2 టైప్స్లో తయారవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఎంబ్లం ఉందో ఈ ఎంబ్లమ్ లాంగర్ ఎంబ్లం, ఏదైతే కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఎంబ్లం అనేది, ఈ ఎంబ్లం అనేది స్మాల్ ఎంబ్లం, కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లైన్ చూసుకుంటే ఇక్కడ ఈ స్పేస్ అనేది చాలా కొంచెం స్మాల్ లైన్గా వచ్చింది. ఓకే, ఈ స్పేస్ కానీ ఇక్కడ రూపాయ దగ్గర స్పేస్ కానీ, అలాగే ఈ 2 రూపీస్ చూసుకుంటే స్మాల్ డాట్, ఇక్కడ ఏదైతే 2 రూపీస్ ఇలా టర్నింగ్ తిరగగానే ఇక్కడ ఈ డాట్ ఉందో ఈ డాట్ అనేది స్మాల్గా ఉంది. ఇక్కడ రెండో కాయిన్కి చూడండి, డాట్ అనేది చాలా పెద్దగా ఉంది, బిగ్ డాట్ అని. మీరు కూడా ఫ్రెండ్స్ ఏదైనా ఒక కాయిన్ మన దగ్గరికి వచ్చిందని అంటే దాని గురించి మొత్తం తెలియకపోయినా 100లో 10% అన్న తెలిసిన దాని గురించి అవగాహన అనేది మిగతా వాళ్ళు చెబుతుంటే అర్థమైతే అవడానికి ఉంటుంది. ఇది కూడా మీరందరూ కూడా గమనించాలి. ఏ కాయిన్ ఎక్కడ తయారవుతుంది, ఏ మింట్ మార్క్ ద్వారా తయారవుతుంది, అసలు ఎన్ని టైప్స్గా తయారవుతుంది అనేది కూడా మీరందరూ కూడాను తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, 9th ఏషియన్ గేమ్స్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ కాయిన్స్ అయితే మీకైతే చూపించడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ 25 పైసా కాపర్ నికిల్ మెటల్తో తయారు చేసిన 25 పైసల కాయిన్ హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తు, హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తున్న కాయిన్కి ఈ రోజునైతే మార్కెట్లో ఈ రేట్ అయితే ఉంది. మీ దగ్గర ఇలాంటి కాయిన్ కానీ ఉంటే ప్రీవియస్ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ వాట్సాప్ నెంబర్కి కామెంట్ చేయండి, అన్న నా దగ్గర పలానా కాయిన్ ఉందని. ఓకే, అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా అమ్మదలుచుకోవాలనుకుంటే వచ్చే నెల 4వ తారీఖు నుంచి నేనైతే అందుబాటులో మీ అందరికీ ఉంటాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా తీసుకుని రావచ్చు. దాని వాల్యూ అనేది చూసి వాల్యూ ఉంటే అప్పుడే వాల్యూ ఇచ్చి ఆ వాల్యూ సరిపడే డబ్బులు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే అన్న మిమ్మల్ని ఎలా కలవాలి ఏంటి, మీ నెంబర్ కొంతమంది అయితే అసలు కనబడట్లేదు అంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే విషయం చూస్తున్నానన్న, మే 1వ తారీఖు నుంచి లేదంటే 2వ తారీఖు నుంచి స్క్రీన్ పైన ఒక నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి మీరు అందరూ కూడా ఫోన్ చేసి మీ అపాయింట్ అయితే బుక్ చేసుకోవాలి. అన్న మేము పలానా రోజు వస్తాము, పలానా రోజు నుంచి మా దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా మీ దగ్గర చూపించుకొని విలువ ఎంత ఉంటే అంత తీసుకెళ్తాము అన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ కాయిన్ తీసుకొచ్చినా ఏ నోట్ తీసుకొచ్చినా వాల్యూ గల నోట్లు అనేది తీసుకురండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా 400 నుంచి 500 పైన ఉన్న రేర్ కాయిన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 5 రూపాయలు 10 రూపాయల కాయిన్లు తీసుకొస్తే వాటికి ఎలాంటి విలువ అనేది నేను కట్టలేను, మీరు కూడా బాధపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ విషయం ముందే చెబుతున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత అన్న 5 రూపాయలు 10 రూపాయల కాయిన్లకి విలువ కట్టండి అని అంటే నేనైతే కట్టను ఫ్రెండ్స్. ఓకే, ఏ కాయిన్ అయినా అమ్ముకుంటే మీకు 4 డబ్బులు రావాలి, అలాంటి కాయిన్స్ని తీసుకుని రండి. ఓకే ఫ్రెండ్స్, మే 1వ తారీఖు నుంచి మీకు అయితే స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరలా మంచి టాపిక్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.